శ్రీకృష్ణ. ఈరోజు శంఖుపుష్పాలు వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఈ శంఖుపుష్పాలనే అపరాజిత, గోకర్ణ, గెంతెన ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఊదా, తెలుపు, పసుపు ఇలా ఎన్నో రంగుల్లో కనిపించే ఈ పూలతో టీ చేసుకొని తాగుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ? అవునండి, ఇదో అద్భుతమైన ఔషధ మొక్క అన్నది సంప్రదాయ ఆయుర్వేద వైద్యులకే తెలుసు. శంఖు మొక్క పువ్వులే కాదు, ఆకు, వేరు, కాండము, గింజ అన్నీ ఆరోగ్యకరమైనవే. నెలసరి ఇబ్బందులకు ఈ పూల కషాయం ఇస్తే వెంటనే ఫలితం కనిపిస్తుంది. విష పదార్థాలకు విరుగుడుగా వేళ్లతో చేసిన మందు ఇచ్చేవారట. పాముకాటికి తెలుపు రంగు పూల యొక్క వేళ్లను నూరి ఇస్తూ ఉంటారు. సోరియాసిస్కి కూడా ఈ మందు పనిచేస్తుందట. ఈ మొక్క పూలను ఆగ్నేయాసియా దేశాల్లో ఆహార పదార్థాల్లో రంగు కోసం పూర్వం నుంచి వాడుతున్నారు. ఈ మొక్క లేత కాయల్ని కూరగాను వండుతారట. ఈ మొక్కలో అనేక యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు హానికర పదార్థాలని బయటికి పంపిస్తాయి. ఇంకా ఈ చెట్టు వలన మతిమరుపుకు, నిద్రలేమికి, జీర్ణశక్తికి, చర్మ సౌందర్యానికి మరియు క్యాన్సర్కి, ఇన్ని రకాల వ్యాధులకి ఈ చెట్టు వలన ఎన్నో ఉపయోగాలు కలుగుతున్నాయి మనకి. ఈ జుట్టు నెరవకుండా కూడా ఈ పూల టీ ఉపయోగపడుతుంది. జ్వరంగా ఉంటే ఈ టీ తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది. దగ్గు, జలుబు కూడా తగ్గుతాయి. సంతానోత్పత్తికి కూడా ఈ పుష్పం టీని క్రమం తప్పకుండా తాగితే శుక్రకణాల శాతం పెరుగుతుందట. కొవ్వు పెరిగితే మరియు షుగర్ వ్యాధికి ఇలా ఎన్నో ఉపయోగాలున్నాయి ఈ చెట్టు యొక్క టీ వలన. ఈ టీ ఎలా తయారు చేయాలంటే, కాచిన పూలను నీళ్ళల్లో మరిగించి వాటిని చల్లారించి దాంట్లో నిమ్మరసం కలిపి ఈ టీ తాగితే ఇన్ని రకాల ఉపయోగాలు మనకు కలుగుతాయి. కాబట్టి అందరూ శంఖు పుష్పాలను పెంచి మీరు ఫలితాలని పొందండి. జై శ్రీకృష్ణ.